బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కర్ణాటకలో పులి భయంతో విసిగి వేసారిన గ్రామస్తులు ఇప్పుడు అటవీ శాఖ సిబ్బందిపై తిరగబడుతూ ఉన్నారు. ఎన్ని రోజుల నుంచి తాము వేడుకుంటూ ఉన్నా పట్టించుకోవడం లేదు అధికారులు అంటూ అధికారులను బంధించారు. వాళ్ళంతా పులి కోసం బోను ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్న అధికారులు అదే బోన్లో బంధించారు. ప్రస్తుతం అవే విజువల్స్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. పులి కోసం అక్కడ బోన్ ఏర్పాటు చేశారు, కానీ తగిన చర్యలు తీసుకోలేదు. దీంతో గ్రామస్తులంతా విసిగి వేసారి అదే బోన్లో అధికారులని బంధించారు. ఈ ఘటన చామరాజనగర్ లో జరిగింది. ಏನೇನು ಕಾರ್ಯಕ್ರಮ ಇಲ್ಲೇ ಕೂತಿರ್ಬೇಕು ಅಂತ ಹೇಳಿಲ್ವ ಕಾನೂನು ಎಣ್ಣ ತರಕ್ ಬಂದಿದ್ದಾರೆ ಅಂತ ಹೇಳಿಲ್ವ ಕಾನೂನು. బందిపుర టైగర్ ఫారెస్ట్ రిజర్వ్ ఏరియా చాలా ఫేమస్. దాని సమీపంలో బొమ్మలపుర గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఘటన నిన్న చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బలవంతంగా బోన్లో అటవీ శాఖ అధికారులను పంపించారు. అధికారులు చివరికి ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవడంతో వాళ్ళందరూ కూడా వెనక్కు తగ్గారు. కానీ ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు 5 గ్రామస్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. ಏನೇನು ಕಾರ್ಯಕ್ರಮ ಇಲ್ಲೇ ಕೂತಿರ್ಬೇಕು ಬೆಳಿಗ್ಗೆ ಹುಲಿ ನಿಂತು ಬಿದ್ದೋಗ್ಬಿಟ್ರ. అయితే అసలు గ్రామంలో జరిగిన పరిస్థితిని ఒకసారి మనం చూద్దాం. పులి సంచారం వల్ల గ్రామస్తులు చాలా రోజులుగా భయపడిపోతున్నారు. దీంతో అటవీ శాఖ అధికారులు అక్కడ కూంబింగ్ చేయకుండా కేవలం ఉత్త బోన్లు పెట్టేసి చేతులు దులిపేసుకున్నారు. మరోవైపు పులి బారిన పడి అనేక పశువులు ఇప్పటికే మరణించాయని చెప్పి గ్రామస్తులు అంటున్నారు. గ్రామస్తులు అసలు బయటకు వెళ్లాలంటేనే బిక్కుబిక్కుమంటూ గడుపుతూ ఉన్నారు. అందుకే గ్రామస్తులంతా కూడా ఇలా తిరగబడి ఇప్పుడు ఆ బోన్ ఏదైతే అధికారులు ఏర్పాటు చేశారో పులిని పట్టుకోవడానికి, ఆ బోన్లోనే అధికారులు బంధించి పులికి ఎరగా వేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. కర్ణాటకలోని బందిపుర ఫారెస్ట్ రిజర్వ్ ఏరియా చాలా ఫేమస్. టూరిస్టులు కూడా వస్తూ ఉంటారు. కానీ ఆ చుట్టుపక్కల గ్రామం ప్రజలు పులి భయంతో భయపడిపోతూ ఉన్నారు. ఆ పులి సంచరిస్తోంది, ఇప్పటికే తమ దగ్గరున్న పశువుల్ని కూడా తినేస్తోంది, కాస్త కాపాడండి మమ్మల్ని అంటూ వేడుకుంటూ ఉన్నారు. కానీ అధికారులు మాత్రం, ఫారెస్ట్ అధికారులు కూంబింగ్ కూడా చేయకుండా కేవలం ఒక బోన్ ఏర్పాటు చేసేసి తర్వాత కనీసం దాని దగ్గర కూడా రాలేదు అని చెప్పి గ్రామస్తులు అంటున్నారు. ఆ తర్వాత తీవ్ర ఆగ్రహం చెందిన గ్రామస్తులంతా కూడా అధికారులు అక్కడికి పిలిపించి లోపలికి పంపించి ఏదైతే పులి బోన్ ఏర్పాటు చేశారో, పులికి ఎరగా లోపల నార్మల్గా అయితే ఒక మేకని అది కడుతూ ఉంటారు. పులి దానిలో చిక్కుకోగానే వెంటనే బంధించడానికి. ప్రస్తుతం అలాంటిది కూడా ఏం కనిపించట్లేదు. అందుకే గ్రామస్తులు ఆ ఫారెస్ట్ అధికారులని, దానికి పనిచేసిన వాళ్ళందరినీ కూడా పులికి ఎరగా ఆ బోన్లో బంధించారు. కానీ ఈ వీడియో వైరల్ గా మారింది. నిన్న జరిగింది ఈ ఘటన. దీంతో ఉన్నతాధికారులు దీనిపైన స్పందించారు. ఆ లోపలున్న వాళ్ళందరినీ కూడా గ్రామస్తులతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి బయటకు పిలిపించారు. కానీ ఆ తర్వాత అటవీ శాఖ సిబ్బంది కూడా ఇప్పుడు గ్రామస్తులపై ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనకు పాల్పడిన వాళ్ళు, ఈ ఘటన చేసిన వాళ్ళు 5 గ్రామస్తుల్ని గుర్తించారు. వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అని తెలుస్తోంది. కానీ గ్రామస్తులంతా కూడా చెప్తూ ఉన్నారు, మేము ఎప్పటి నుంచో వేడుకుంటున్నాము అధికారులని, కానీ వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. ఉత్త బోన్ అక్కడ ఏర్పాటు చేసేసి వెళ్ళిపోయారు. అసలు పులి గురించిన సమాచారం కానీ ఎక్కడి నుంచి వస్తుందన్న డీటెయిల్స్ కూడా ఏమీ అడగలేదు. ఇప్పటికే మా పశు సంపద అంతా కోల్పోతున్నాము, బయటకు వెళ్లాలంటే భయపడిపోతున్నాము, అసలు గ్రామంలో తిరగలేకపోతున్నాము. ఇటువంటి పరిస్థితుల్లో మేము ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉండి ఇక మాకు దారి లేక ఇవాళ ఇలాంటి ఘటనకు పాల్పడాల్సి వస్తుంది అంటూ గ్రామస్తులందరూ కూడా ఏకరువుగా మాట్లాడుతున్నారు. ముక్త కంఠం నిందిస్తూ ఉన్నారు. మమ్మల్ని కాపాడండి మహాప్రభు అంటే ఎవరు పట్టించుకున్న పాపం లేదు. అందుకే మేము అధికారులని ఇవాళ ఇలా బంధించాము. దీంతో ఉన్నతాధికారులు దిగొచ్చారు. అందుకే మేము ఇలాగ చేయాల్సి వచ్చింది అంటూ గ్రామస్తులంతా కూడా చెప్పారు.